కాఫీ నేను ప్రిపేర్ చేస్తాను. నువ్వా? నేనే. అక్క, ఇదేంటి ఇంతసేపు మూడీగా డల్గా ఉన్నాడు? కాఫీ అనగానే అంత హ్యాపీగా వెళ్ళాడేంటి? తన తలనొప్పి గురించి మీరు తెగ ఫీల్ అయిపోతున్నారని సార్ కూడా ఫీల్ అయిపోయి మీ మీద లవ్ కొద్దీ అలా వెళ్ళిపోయారు మేడం. అవునా? అంత ప్రేమ మనసులో ఉంది కాబట్టి తనే మీకోసం కాఫీ చేసేస్తానని వెళ్ళారు. కాదక్క. కాదా? ఎస్. సూర్య మనసులో ఇంకేదో ఆలోచన పుట్టింది. అంటే ఏదో ఐడియాతోనే అంత హ్యాపీగా వెళ్ళాడు. అక్క, సూర్య మీద ఒక కన్నేసుంచు. బావుండదేమో మేడం. హా? అంటే మీరు కన్నేసిన సార్ మీద నేను కన్నేస్తే బావుండదేమోనని. అక్కా! నేనంటున్నది సూర్య మూమెంట్స్ ని ఫాలో చేయమని. ఓ అదా, అందులో మీకు డౌట్స్ ఏమొద్దు. ప్రేమ పరిశోధనలో నాకు వీర పనితనం ఉంది. ఇప్పుడు చూడండి. పొద్దున్నే ఈ దయ్యం ఇక్కడి నుంచిందేంటి? దయ్యమని అంటున్నావుగా, దయ్యాలు ఎక్కడి పడతాక నిలబడతాయి. కర్మ, పొద్దున్నే దీని మొహం చూస్తే ఇంకంతే. అక్క, నాకు కాఫీ తీసుకొస్తావా? ఆగు. పద్మ, అటు వెళ్ళకు. ఏ, ఎందుకు వెళ్ళకూడదు? ఏంటి, మీ అక్క అక్కడ కాపలా కాస్తుంది? అక్క? అక్కెవరు? ఆ పోలీస్ ఆవిడ్ని నువ్వే కదా అక్క అక్క అంటూ ఓ తెగ ప్రేమగా పిలుస్తున్నావు. ఆవిడ గురించే అడిగాను. అదా, సూర్య నా కోసం కిచెన్లో గుమగుమలాడే కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు. నా మీద సూర్యకున్న ప్రేమను చూసి ముచ్చటపడి అక్కడి నుంచి చూస్తుంది. ఏంటి, నీకోసం సూర్య అన్నయ్య కాఫీ పెడుతున్నాడా? ఎస్. కలగంటున్నావా? ఆ అవసరం నాకేంటి? కళ్ళతో చూస్తే మీకే తెలుస్తుంది. మా అన్నయ్య నీకు కాఫీ. ఆశలు బాగానే ఉన్నాయి. అక్క, పద చూద్దాం. సూర్య, మేం విన్నది నిజమా? ఏమిన్నావు అక్క? ఇదిగో ఈవిడ గారి కోసం నువ్వు కాఫీ కలుపుతున్నావా? మీకు కూడా ఇస్తానక్క. సూర్య డియర్, ఫస్ట్ కాఫీ ఇస్ మైన్. అదేం కుదరదు సూర్య, ఫస్ట్ కాఫీ నాకే కావాలి. ఓకే. నో ఛాన్స్. సూర్య, అసలు నువ్వు కాఫీ ప్రిపేర్ చేస్తుంది నా కోసం. సో మొదటి కాఫీ నాకే ఇవ్వాలి. అన్నయ్య, ఇదంతా ఎందుకు కానీ ఫస్ట్ కాఫీ నాకే ఇవ్వు. ఓకే. చంద్ర, విల్ యు కీప్ క్వైట్? ఏ ఎందుకుండాలి? సామాన్య ఇక్కడ, చంద్ర ఇక్కడ. అచిపా ఎప్పా. అచి. ఛీ. సూర్య, ఫస్ట్ కాఫీ నాకు ఇవ్వు. నో వే, ఫస్ట్ కాఫీ నాకే. అన్నయ్య, ఫస్ట్ కాఫీ నాకు ఇవ్వు. నాకే ఫస్ట్ సూర్య. చిచి, అబ్బా ఏంటిది? కాదు, ఫస్ట్ కప్పు నాదే. సూర్య, అన్నయ్య నాకే ముందు ఇస్తా. కాఫీ నాకే ఇవ్వాలి. ఆపండి. అరే, కాఫీ కోసం ఏంటి గొడవ? పోలీస్ని నేనున్నానని కూడా లేకుండా నా ముందే ఏంటిది? సార్, ఫస్ట్ కాఫీ ఎవరికిస్తే వాళ్ళే తీసుకోండి. ఎస్, యువర్ రైట్. కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఫస్ట్ కాఫీ మీకే. ఇంతకీ మీ పేరేంటి? షర్మిల సార్. 3 షాలున్నాయా? లేదు సార్,
ఆనందంలో 2 సార్లు ఎక్స్ట్రా చెప్పాను సార్. ఓన్లీ షర్మిల. ఓ ఓకే వెయిట్. ఎస్ హెచ్. ఎస్ హెచ్ షర్మిళ, నీకే ఫస్ట్ కాఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సి సి ఫర్ చంద్ర, టేక్ ఇట్. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య కాఫీ అదుర్స్. అచ్చం ఫ్రెండ్ చేతి కాఫీలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఓ ఐ సీ. ఓకే ఓకే. ఏంటి ఓకే? ఫ్రెండ్ అంటే ఆ సమంత. అవునా? అయితే నాట్ ఓకే. సూర్య, కాఫీ నాకేది? ఇస్తున్నా. రియలీ ఇట్స్ మీ? థ్యాంక్ యూ సూర్య. ఎస్ ఫర్ సామాన్య. ఐ లైక్ ఇట్. ఐ లవ్ యూ సూర్య. అక్క తీసుకెళ్ళు. శాస్త్ర పెట్టుకెళ్ళు. పద్మ ఆగు. ఆ కప్పులో ఏం రాసావు? జిఎం. సూర్య ఏంటిది? ఏంటి జిఎం అంటే ఏంటి? జిఎం అంటే జిఎం అంతే. నో, జిఎం అంటే ఏదో అర్థం ఉంది. దట్ ఐ వాంట్ నో. అమెరికా నుంచి వచ్చావు కదా, జిఎం అంటే కూడా తెలీదా? నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. జిఎం అంటే గుడ్ మార్నింగ్. మా ఆయన గుడ్ మార్నింగ్ చెప్పమని సూర్య ఉద్దేశం. అంతే కదా సూర్య? ఓ ఐ సీ. యు బ్రిలియంట్ సూర్య. థ్యాంక్ యూ. సముద్ర, డోర్ ఓపెన్ చేయి. సాముదిన, త్వరగా డోర్ ఓపెన్ చేయి, ఫాస్ట్ గా. సముద్ర, ఫాస్ట్ ఫాస్ట్ గా ఓపెన్ చేయి. ఏం చేస్తున్నావు లోపల? త్వరగా ఓపెన్ చేయి. సముద్ర, ఇప్పుడు గానీ నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే ఒక థ్రిల్లింగ్ మెసేజ్ మిస్ అవుతావు. థ్రిల్లింగ్ మెసేజ్? నువ్వు ఆలస్యం చేసావంటే ఆ పోలీసు సామాన్య వచ్చేస్తారు. తర్వాత నువ్వే ఆ మెసేజ్ మిస్ అయ్యావని బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. థ్రిల్లింగ్ మెసేజ్ అన్నావు ఏంటి? సూర్య నీకోసం కాఫీ పంపించాడు, తీసుకో. కాఫీ తెచ్చి మెసేజ్ అంటావేంటి? ఈ కాఫీలోనే మెసేజ్ ఉంది, చూడు. కాఫీలో ఏం మెసేజ్ ఉంటుంది? ఏమో, నువ్వే చూడు. జిఎం అంటే గుడ్ మార్నింగ్. ఎస్ పద్మవదన, దీంట్లో ఒక మెసేజ్ ఉంది. సూర్య నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు. హే, గుడ్ మార్నింగ్ చెప్పాడు. సూర్య నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు. పద్మవదన,
నువ్వు చెప్పినట్టే ఇది నిజంగా థ్రిల్లింగ్ మెసేజ్. సూర్య నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు. 1 minute పద్మ వదిన. పిక్స్ తీసింది చాలు, కాఫీ తొందరగా తాగే, లేకపోతే ఆ శంకిని లంకిని ఇద్దరు వచ్చేస్తారు. నో, ఇది సూర్య పంపించిన మెసేజ్. ఐ హావ్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. సూపర్ సూర్య, కాఫీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. అవును, నువ్వు తాగవేంటి సూర్య? తాగాల్సిన వాళ్ళు తాగాలి కదా. నేను తాగుతున్నాను కదా సూర్య. నీ కడుపు నిండితే సరిపోతుందా? ఇంట్లో అందరు తాగొద్దా? పద్మా, పద్మా, ఎక్కడున్నావు? కాఫీ తెస్తానన్నావు. సూర్య గారు, పద్మేది? పద్మ ఏమైందండి? అదే మీకు కాఫీ తీసుకొని. అదేంటి, పద్మ మీకోసం గుడ్ మార్నింగ్ ఉన్న కాఫీ తీసుకొచ్చింది కదా. అరే, కాఫీ తాగితే మళ్ళీ ఎందుకు వస్తాను? కాఫీ మళ్ళీ ఎందుకు అడుగుతాను? అక్క, ఇప్పుడు అర్థం అవుతుంది ఏం జరుగుతుందో. నాకు అర్థమైంది. భర్తలకని చెప్పి తీసుకెళ్లిన కాఫీలు ఈ ఇంట్లో భార్యలు తాగిస్తున్నారు, అంతే కదా? నీ మొహం. పద. కాఫీ నాకేం తీసుకెళ్ళిందా? నో, పద్మ నాకు కాఫీ ఇచ్చిందండి. సూర్య గారు వెళ్ళారు. ఏంటి మేడం, ఏమైంది? పద్మ కాఫీ పట్టుకెళ్ళింది సమంతకి. సూర్య జిఎం అని రాసి పంపింది కూడా సమంతకే. అంటే సమంతకి గుడ్ మార్నింగ్ ఈ రకంగా చెప్పాడన్నమాట సూర్య. రా వెళ్దాం. ఏంటిది? సారీ ఆంటీ. సారీ ఏంటి సారీ? కంగారులో చూసుకోలేదని చెప్తున్నాను కదా. ఎందుకా కంగారు? అది 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 అంటావేంటి? ఇలా పోలీసులు వెనకేసుకుని నట్టింట్లో తిరుగుతుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. అదే చాలక ఎదురుగుండా ఎవరొస్తున్నారో కూడా తెలుసుకోకుండా గుద్దేసుకొని వెళ్ళిపోవడమేనా? ఆంటీ, నేను తర్వాత మాట్లాడతాను, నన్ను వదిలేయండి. ఆగాగు. ఏంటి ఏంటి ఎందుకా కంగారు? ఇంకెక్కడికి వెళ్ళి ఎవరి కొంప తగలబెట్టాలి? మా కొంపని నిప్పు లేకుండా తగలబెడుతున్నావు కదా, చాలదా నీకు? ఆంటీ, అవతల సూర్య సమంతకి కాఫీ పంపించాడు, నేను వెళ్ళాలి. ఏంటేంటేంటి? సూర్య శామ్కి కాఫీ పంపించాడా? అవునంటీ. అవునంటీ అని అంత తీరిగ్గా మాట్లాడతావేంటమ్మా? 24 గంటలు సూర్య పక్కనే ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాలి కదా. అందుకే కదా నీ పక్కన ఆ పొట్టి పోలీస్ ఆమెను కూడా పెట్టుకున్నావు. ఆవిడ కూడా గమనించలేదా? మేడం, సాటి ఆడదానన్న గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పోలీసులని జాగ్రత్తగా మాట్లాడండి. హా, అన్నానని బాధపడటం కాదమ్మా. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేస్తే సూర్య శామ్కి కాఫీ పంపించేవాడా? హరిహర బ్రహ్మాదులు ఏకవైనా శామ్ సూర్యల ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. లేదు మేడం, ప్రేమ పరిశోధనలో నాకు వేరే పనితనం ఉంది. అక్క, నువ్వు ముందురా. అయినా సామాన్య అంత గోల చేసి ఫోటోలు కూడా చూపించాక సూర్య శామ్కి కాఫీ పంపించడం తప్పు కాదు? తప్పు వాళ్ళది కాదు, నీదక్క. నీది నీ చూపుది. అమ్మా తప్పుకో. తప్పకుండా అత్తయ్య గారు. చెల్లి, ఏంటక్క? అందరూ ఇంత కంగారుగా వెళ్తున్నారు, పైనేం జరుగుతుందంటావు? హా? ఏం జరుగుతుందక్క? లేనిపోని తద్దినాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను కదా, అందుకే నా కర్మ నేను అనుభవిస్తున్నాను. కర్మ కర్మ. అసలు పైన ఏం జరుగుతుంది?
సూర్య శామ్ కి కాఫీ ఇచ్చినా ఈ సామాన్య ఊరుకుంటుందా? ఊరుకోదులే. హా. ఎవరైనా కాఫీ ఇస్తే గబగబా తాగుతారు. ఇదేంటో కాఫీ కప్పుని ఫోటోలు తీయడం ఏంటో, కప్పు చూసుకొని ఇలా మురిసిపోవడం ఏంటో. పద్మవదన అలా మాట్లాడుకు. ఇది నీ కంటికి కాఫీ కప్ లా కనిపిస్తుంది, బట్ నాకు నీకు సూర్య హార్ట్ కనిపిస్తుంది. సూర్య హార్ట్ కనిపిస్తుంది, సూర్య లవ్ కనిపిస్తుంది. ఇంకా సముద్ర ఆ సామాన్య వచ్చేస్తున్నట్టుంది. వస్తే రాని, ఏం చేస్తుంది? నాకేం భయం. సముద్ర ఏ పద్మ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తున్నాను? నీ హస్బెండ్ కి కాఫీ ఇస్తానని వెళ్ళిందాన్వి ఇక్కడ సమంత రూమ్ లో ఏం చేస్తున్నావు? ఆయన కాఫీ ఇచ్చేసి ఇటు వచ్చాను. ఏ రాకూడదా? మరి మీ ఆయన కాఫీ కోసం కిచెన్ రూమ్ లోకి ఎందుకు వచ్చారు? అంటే అది నేను ఇటు వెళ్ళానా, ఆయన అటు వచ్చుంటాడు అంతే. అయితే కాఫీ కప్ ఏది? గుడ్, భలే అడిగావక్క. చెప్పాను కదా మేడం, ప్రేమ పరిశోధనలో నాకు వీర పనితనం ఉందని. చెప్పు, ఆ కాఫీ కప్ ఏది? తాగేశారు కదా. ఎవరు? అబ్బబ్బబ్బా, మా ఇంట్లోనే చేరి మమ్మల్ని ఇలా క్రాస్ క్వశ్చన్స్ ఇస్తున్నారేంటి? అసలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సమంత, ఏంటిది? ఈ పద్మ తెచ్చిన కాఫీ కప్ డెఫినెట్ గా నీకే ఇచ్చుంటుంది. ఆ కప్ ఏది? అందులో సూర్య ఏం రాశాడు? ఐ వాంట్ టు సీ దట్. షో మీ దట్ కప్. ఏంటి అలా చూస్తున్నావు? కప్ ఏది? కప్ ఏంటి కప్? నాకెవరు ఈ కప్ ఇవ్వలేదు. నేను నమ్మను. అక్క, నువ్వు వెళ్ళి సర్చ్ చేయి. మేడం, మరీ చీప్గా ఉంటుందేమో. హా? అంటే ఆఫ్టర్ ఆల్ కాఫీ కప్పు కోసం సర్చ్ చేయడం ఏంటి మేడం? ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్కే తలవంపులు తెస్తుంది. అక్క, నువ్వు ఇప్పుడు వెళ్తావా? కమిషనర్ గారికి ఫోన్ చేయమంటావా? వద్దు వద్దు, నేను వెళ్ళి సర్చ్ చేస్తాను. మేడం, కాఫీ కప్పు కాదు కదా, కనీసం కాఫీ వాసన కూడా లేదు. సరిగ్గా చూసావా? వీళ్ళు అసలే మామూలు వాళ్ళు కాదు. కాఫీ కప్పు లేదని చెప్తుంది కదా, ఏంటి ఇక్కడ నువ్వు నీ గోలా? పాపం సిస్టర్ అసలు చాలా బాధలో ఉంది. తన్ని ఇంకా హర్ట్ చేయకు. ఓకే, నాకు ఈ మ్యాటర్ ఎలా తేల్చుకోవాలో తెలుసు. సూర్య, సూర్య! సేమ్. ఏంటిది సూర్య? ఇలాంటి సిచ్యువేషన్లో నా మీద ఎందుకు అటెన్షన్ పే చేస్తున్నావు? ఎందుకు ఇలా రిస్క్ తీసుకుంటున్నావు? నా
వల్ల నువ్వు పడుతున్న కష్టం నేను చూడలేకపోతున్నాను. శామ్, నీకోసం ఎలాంటి కష్టానైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఉంటాను కూడా. ఇంత జరుగుతున్నా ఎందుకు సూర్య నా కోసం ఆరాటపడుతున్నావు? దానివల్ల యూస్ ఏంటి? కమాన్ సూర్య, టెల్ మీ వాట్ ఇస్ ద యూస్? శామ్, నా కోసం ఏదైనా చేస్తావు. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. నాకేమైనా అయితే చిన్న బాధ కలిగితే అది నీ బాధగా ఫీల్ అవుతావు. అంతెందుకు, నాకేమైనా అయితే విలువెల్లాడిపోతావు. నా కోసం ఎంత చేస్తున్నా నీకు నా వల్ల ఒక్క ఉపయోగమైనా ఉందా? ఉపయోగం ఏంటి శామ్? అసలు ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి జరగబోతున్న ఇంట్లో కన్నీళ్లు పెట్టలేక, అలానే నిన్ను ఈ స్థితిలో చూడలేక నాలో నేనెంత బాధపడుతున్నాను తెలుసా? శామ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ సూర్య, ప్లీజ్.